నమస్కారం ఇది సంగతికి స్వాగతం హైటెక్ సిటీ ఆంధ్రప్రదేశ్ కు ఖండాంతరాల ఖ్యాతి తెచ్చిపెట్టిన ఐటీ సౌధం లక్షలాది ఉద్యోగాలు కోట్లాది రూపాయలు తెచ్చిపెడుతున్న బంగారు బాతు ఇప్పుడు పరిస్థితి మారింది ఆంధ్రప్రదేశ్ కు హైటెక్ సిటీగా దాదాపుగా సంబంధమే లేకుండా పోయింది ఐటీ రంగాన్ని మరోమారు పునాదుల నుంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది నిజమే విభజనతో గతి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ఐటీ రంగమే శరణ్యం అందుకే ఒకప్పుడు తెలుగు నేలపై ఐటీ విప్లవం సృష్టించిన చంద్రబాబు ప్రభుత్వం మరోమారు టెక్ రంగంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా దిగ్గజ సంస్థల్ని ఆకట్టుకోవడంతో పాటు రాష్ట్రంలోని నవతరాన్ని లక్ష్యంగా చేసుకుంది సృజనాత్మకత సొంత కాళ్లపై నిలబడాలన్న తపన ఉన్న యువతను అన్ని విధాలా ప్రోత్సహించి మరిన్ని ఐటీ సంస్థలు ప్రారంభింపచేసేందుకు పావులు కదుపుతోంది ఇందుకోసం గతంలోనే నిర్మించి ప్రస్తుతం నిరుపయోగంగా పడి ఉన్న ఇంక్యుబేషన్ కేంద్రాలకు కొత్త ఊపిరులు ఊదాలని నిర్ణయించింది అసలు ఇంతకీ ఇంక్యుబేషన్ కేంద్రాలంటే ఏంటి దేశంలో ఇలాంటి స్టార్టప్ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్టార్టప్ సిటీలతో యువతకు చేకూరే లాభాలేంటి ప్రభుత్వాల నుంచి లభించే ప్రోత్సాహకాలేంటి You must have read that Mr. Satya Nadella of Hyderabad had become the chief executive in Microsoft. It is definitely a good news. Most of you must be dreaming to reach to the height of Nadella and other such people. My best wishes to you, but my only advice is that create a similar enterprise here. Create a Microsoft, create an Apple, create a Google here in India. ఇది ఒక్క మోడీ ఆశ మాత్రమే కాదు కోట్లాది భారతీయుల ఆకాంక్ష మన యువత విదేశీ సంస్థలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ చేస్తున్నారని చెప్పుకునే రోజు నుంచి అదే స్థాయి సంస్థల్ని స్థాపించారని గర్వంగా చెప్పుకునే రోజు రావాలన్నది అందరి తపన ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ దేశ ఆర్థిక స్థితిగతుల గురించి విశ్లేషకులు చెప్పే మాట ఇది మేధో సంపత్తి విషయంలోనూ దాదాపుగా ఇదే జరుగుతోంది అపారమైన యువశక్తి ఉన్న భారత్లో మేధో సంపత్తికి కొదవలేదు అయితే నైపుణ్యాలకు తగినట్లుగా రాణించడంలో ప్రపంచ ప్రమాణాలకు దీటుగా సరికొత్త వ్యాపార సంస్థలు నెలకొల్పడంలో మాత్రం మనోళ్లు అనుకున్న స్థాయిలో నెగ్గుకురాలేకపోతున్నారు ఇందుకు ప్రధాన కారణం అవకాశాల కొరత అనుభవం లేని వారిని నమ్ముకుని పెట్టుబడి పెడితే ఏమవుతుందోనని పెద్దల్లో భయం ఫలితంగా ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి సృజన ఉండి అద్భుతాలు సృష్టించగలిగే సత్తా ఉన్నా కొందరి యువత కలలు చివరి వరకు కలలుగానే మిగిలిపోతున్నాయి ఈ కామర్స్ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చే సంస్థ ఫ్లిప్కార్ట్ 2007లో 4 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ఆన్లైన్ షాపింగ్ సంస్థ 2015 నాటికి 4.5 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది ఈ విజయం వెనుక ఉంది ఇద్దరు యువకులు సచిన్ బన్సల్ బిన్నీ బన్సల్ ఈ కామర్స్ రంగం ప్రభావం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ఫ్లిప్కార్ట్ ను ప్రారంభించాలన్న వారి ఆలోచన నిజంగా సాహసమే అయితే వారికి ఆనాడు లభించిన ప్రోత్సాహం ప్రస్తుత బన్సల్లను ఈ స్థాయికి చేర్చింది ఈ విజయం మనకు నేర్పుతున్న పాఠం ఒకటే కాస్త నైతిక స్థైర్యం మరికాస్త ఆర్థిక సాయం అందించాలే కాని ఫ్లిప్కార్ట్ లాంటి విజయాలు మరెన్నింటినో భారత్లో సృష్టించవచ్చని నిజమే చేయూతనివ్వాలి కళాశాల స్థాయిలోనే అపార నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యువతకు తోడ్పాటు అందించాలి ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని కోరుకునే నవతరాన్ని ప్రోత్సహించాలి వారి సృజనాత్మకత తరగతి గదులకో లేక కార్పొరేట్ సంస్థలకో పరిమితం కాకుండా వాటికి ఓ రూపం కల్పించాలి దేశంలో సరికొత్త ఆవిష్కరణలు జరిగేందుకు తగినన్ని వనరులు సమకూర్చాలి మరి ఇవన్నీ ఎలా సాధ్యం యువత నైపుణ్యాల్ని ప్రపంచానికి పరిచయం చేసే వేదికేది వారితో సరికొత్త వ్యాపారం ప్రారంభింపజేసేందుకు పెట్టుబడులు రాబట్టడం ఎలా వీటన్నింటికీ సమాధానమే స్టార్టప్ సిటీ
స్టార్టప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే మంత్రం. ఇందుకోసం ఎన్నో సంస్థలు, మరెన్నో కార్యక్రమాలు. ముఖ్య లక్ష్యం ఒక్కటే, సరికొత్త ఆలోచనలతో వ్యాపారవేత్త అవతారం ఎత్తదలిచిన యువతకు సాధ్యమైనంత సహకారం అందించడం. యువత చేయాల్సిందల్లా స్టార్టప్ క్లబ్ లో సభ్యులుగా చేరడం, తమ దగ్గరున్న ఆలోచనల్ని అక్కడున్న వారికి ఆకట్టుకునే రీతిలో వివరించడం. అలా ప్రతిపాదించిన వ్యాపారం విజయవంతమవుతుందని నమ్మకం కలిగిస్తే చాలు, పెట్టుబడులు వాటంతటవే తన్నుకొస్తాయి. వ్యాపారవేత్త కావాలన్న యువ నిపుణుల కలలు ఇట్టే కార్యరూపం దాల్చుతాయి. అయితే ప్రస్తుతం స్టార్టప్స్ అన్నీ ఐటీ రంగం చుట్టూనే తిరుగుతున్నాయి. So I feel that there's an amazing opportunity right now for young people in India to do technology startups. Startups are a great way for people to learn technical skills that are currently relevant. It's a great way for people to do something meaningful with their lives. And it's also a good way for people to get on a path to earning a decent living. Give people a chance to work together in a team. So we set up the startup school really to help people do this. And so we sit with people to help refine their idea and really figure out what they want to do. And then the second step, we help them learn the skills that they need in order to really make this happen. And then the third step, we work with them to really figure out sort of the next steps they need to actually make their ideas come to life. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొదలు బహుళజాతి సంస్థల వరకు ఎన్నో వ్యాపార దిగ్గజాలు స్టార్టప్స్ కు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకు కారణం ఒక్కటే, యువతలో ఉన్న సృజనాత్మకత. యువతలో ఉండే సరికొత్త ఆలోచనలు అందిపుచ్చుకుని వాటికి కార్యరూపం కల్పిస్తే సాంకేతిక రంగంలో మరిన్ని విప్లవాలు సృష్టించవచ్చన్నది ఆయా సంస్థల ఆలోచన. అందుకే ఇంటెల్, క్వాల్కామ్, ఎస్ఏపీ వంటి టెక్ దిగ్గజాలు స్టార్టప్స్ కు సాయం అందించేందుకు బారులు తీరుతున్నాయి. భావి వ్యాపారవేత్తల కోసం మైక్రోసాఫ్ట్ ఓ ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నడుపుతుందంటే స్టార్టప్స్ జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్టార్టప్స్ ను వెలుగులోకి తెచ్చేందుకు మరో మార్గము ఉంది. కొన్ని సంస్థలు వారాంతాల్లో స్టార్టప్ వీకెండ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాయి. తమ అవసరాలకు తగినట్లుగా యువతకు పోటీ పెట్టి ఆయా రంగాల్లో సత్తా చాటగలిగే వారి కోసం జల్లెడపడుతున్నాయి. తర్వాత వారికి అవసరమైన పెట్టుబడులు ఇచ్చి సొంత సంస్థలు ప్రారంభింపజేస్తున్నాయి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్ విషయంలో దూసుకెళ్తోంది. 2012 లెక్కలు చూస్తే 15,000 మంది అమెరికన్ యువత స్టార్టప్స్ వేదికగా తమ కలలు నెరవేర్చుకోగలిగింది. ఆ సమయంలో భారత 150 మంది యువ పారిశ్రామికవేత్తల్ని మాత్రమే తయారు చేసుకోగలగడం ఈ రంగాన్ని ఇంకెంతో ప్రోత్సహించాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక భారత్ లో స్టార్టప్స్ కు బెంగళూరు అత్యంత అనువైన నగరంగా నిలుస్తోంది. ఇటీవల జరిపిన ఓ సర్వేలో అత్యధిక మంది యువత ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా స్టార్టప్స్ పెట్టుబడులు అదే నగరానికి ఎక్కువగా వస్తున్నట్లు వెల్లడైంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవా సంస్థల జాతీయ సంఘం నాస్కామ్ స్టార్టప్స్ ప్రాముఖ్యాన్ని బాగానే అర్థం చేసుకుంది. సృజనాత్మక ఆలోచనలతో ముందుకు వచ్చే 10,000 మందితో సొంత సంస్థ ఏర్పాటు చేయించడమే లక్ష్యంగా 10,000 స్టార్టప్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి దరఖాస్తులు స్వీకరిస్తోంది. అలా ఎంపికైన వారు సొంతంగా ఐటీ సంస్థను ప్రారంభించేందుకు ఒక్కొక్కరికి 25 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు వేర్వేరు సంస్థల ద్వారా పెట్టుబడులు అందించాలని నిర్ణయించింది. ఈ విధంగా ఇప్పటి వరకు 7,000 దరఖాస్తులు అందుకున్న నాస్కామ్ వారిలో 500 మందిని ఎంపిక చేసింది. ఇందులో 150 మంది ఇప్పటికే సొంత వ్యాపారం స్థాపించుకుని లాభాల దిశగా దూసుకెళ్తున్నారు. స్టార్టప్స్ కు వేదికగా నిలిచే ఇంక్యుబేషన్ కేంద్రాలు దేశంలో ఎన్నో ఉన్నా వీటిలో 10 మాత్రం అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నింటిలోనూ కేరళ కోచిలోని స్టార్టప్ విలేజ్ అన్ని హంగులతో ముందుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, టెక్నోపార్క్, కేరళ ప్రభుత్వ నేతృత్వంలో ఏర్పాటైన స్టార్టప్ విలేజ్ మొబ్మి వైర్లైస్ అనే ప్రైవేటు సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు స్టార్టప్ విలేజ్ కు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 10 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ సంస్థ ఇప్పటికే 60% నిధులు సమీకరించి ఎంతో మంది యువకులతో సొంత కంపెనీలు ప్రారంభింపజేసింది. We are basically a design studio focusing on branding and animated explanation.
we started our journey in a 100 square feet room, and we were lucky enough to be incubated as the first startup at Startup Village. So being a Startup Village, it's been really an amazing experience because Startup Village helped us to collaborate with really big brands like BlackBerry and Plugged-in. And also we got a chance to interact with great personalities like Chris Gopalakrishnan, Sam Pitroda, Sachin Pilot and all that. So we are a hardware startup which basically work on multi-touch computing devices and next generation surface computing. So we came here 4 months back and we had this crazy hardware idea in our mind which we had in our college but never got the resources or support. We heard about Startup Village, we came over here, we actually got an opportunity to showcase a prototype in Emerging Kerala, which was a big hit. We got an opportunity to get mentored by Chris Gopalakrishnan, and we are really thankful to Startup Village because in our college we only had an idea, but when we came to Startup Village we actually got the resources, the mentorship to actually build a prototype from an idea. ఇంక్యుబేషన్ కేంద్రాలతో యువతకు ఏ మేర లాభం చేకూరుతుందో చెప్పేందుకు స్టార్టప్ విలేజే ప్రత్యక్ష ఉదాహరణ. యువత ఆలోచనలకు వేదికగా నిలిచి పెట్టుబడి సహకారం అందించడమే కాదు, వారికి కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని అత్యంత చౌకగా సమకూర్చుతోంది. అకౌంటింగ్, న్యాయపరమైన చిక్కులు, వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, వెబ్సైట్ల హోస్టింగ్ ఇలా ఎన్నో అంశాల్లో స్టార్టప్స్ కు సహకారం అందిస్తోంది. ఇవన్నీ ఒకటైతే ప్రభుత్వం ద్వారా స్టార్టప్స్ కు లభించే ప్రోత్సాహకాలు మరో ఎత్తు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని NSTEDB గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ఇంక్యుబేషన్ కేంద్రాల ప్రోత్సాహంతో ప్రారంభమైన సంస్థలు 3 ఏళ్ల పాటు లేదా 50 లక్షల రూపాయల ఆదాయం గడించే వరకు సేవా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బెంగళూరు, కొచ్చి సహా దేశంలోనే మరికొన్ని ప్రధాన నగరాలు స్టార్టప్స్ విషయంలో మంచి జోరు మీదున్నాయి. అయితే హైదరాబాద్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉంది. స్టార్టప్స్ కోసం అడపాదడపా కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప వారి కోసమంటూ భాగ్యనగరంలో ప్రత్యేక సంస్థ అంటూ ఏమీ లేదు. ఇలాంటి తరుణంలో ఇంక్యుబేషన్ కేంద్రం ప్రారంభిస్తామంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంక్యుబేషన్ కేంద్రాలపై దృష్టి సారించింది. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ రంగంలో ఉమ్మడి రాష్ట్రానికున్న పేరు ప్రతిష్టల తాలూకా వారసత్వాన్ని 2 రాష్ట్రాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. అంతకుమించి కొత్త ప్రభుత్వాలపై కోటి ఆశలు పెట్టుకున్న యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాలతో బడా ఐటీ సంస్థల్ని ఆకర్షించడం ఎంత ముఖ్యమో నైపుణ్యమున్న యువతను సాధికారత దిశగా అడుగులు వేయించి సొంతంగానే కంపెనీలు ప్రారంభింపజేయడం అంతే ముఖ్యం. ఇందుకు స్టార్టప్ విలేజ్లు లేదా ఇంక్యుబేషన్ కేంద్రాలు మేలైన మార్గమన్నది కాదనలేని సత్యం. ఈ విషయాన్ని ఇప్పటికే అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ఆచరణలోనూ అదే స్ఫూర్తి కొనసాగిస్తే ఐటీ రంగంలో మరోమారు తెలుగోడు సత్తా చాటడం ఖాయం. ఆ దిశగా 2 చంద్రుల ప్రభుత్వాలు అడుగులు వేస్తాయని ఆశిద్దాం. కేవలం 1500కే స్మార్ట్ ఫోన్, 2000 నుంచి 6000 రూపాయల మధ్య శ్రేణిలోనే అత్యాధునిక ఆండ్రాయిడ్ వెర్షన్, ఈ ఏడాది చివరకు 45,000 కోట్ల రూపాయల వ్యాపారం, దేశీయ విపణిలో 50% భాగస్వామ్యం. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ప్రస్తుతం దేశీయ మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు సృష్టిస్తోన్న సాంకేతిక విప్లవం. ఒకప్పుడు అవా అన్న చోటే హాట్ కేకులు అమ్మడైపోతున్నాయి. కుర్రకారు నుంచి అన్ని వర్గాలకు అరచేతిలో ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి. 4 అంటే 4 ఏళ్లలో రూపురేఖలు మార్చుకుని బహుళజాతి దిగ్గజ సంస్థలకు ధీటైన జవాబిస్తున్నాయి. 1-2 కాదు, 160 సంస్థలు, వేలల్లో మోడళ్లు. ఒకప్పుడు కల్లో కూడా ఊహించడానికి సాధ్యం కాని సదుపాయాలను అత్యంత చౌక ధరలకే అందుబాటులోకి తీసుకుని వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో జట్టు కట్టి సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. 6 పదుల ఆత్మగౌరవ నినాదం మేడ్ ఇన్ ఇండియాను తట్టి లేపుతోన్న పరిణామాలివి. ఆ కథలోని మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ కథనంలో. మేడ్ ఇన్ ఇండియా 6 పదులు దాటిన ఆత్మగౌరవ నినాదం
అధునాతన భారతం అందుకుని తీరాలని 120 కోట్ల మంది కాంక్షిస్తున్న సుదూర లక్ష్యం. దేశీయంగా సమస్త రంగాలు సగౌరవంగా తలెత్తుకుని సాగాలన్న ఆశయంతో వచ్చిన అదే మేడ్ ఇన్ ఇండియా మాటిప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. ఈ ప్రగతి పయనంలో అనేక రంగాల్లో వస్తున్న మార్పులను చాలా దగ్గర నుంచి గమనిస్తున్నాం. వాటిలో ఇటీవల ప్రధానంగా వార్తల్లోకి వచ్చినవి దేశీయ విపణిని ఒక ఊపు ఊపుతున్నవి మన మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు. రెండు మూడేళ్ల క్రితం ఊహించడానికి కూడా సాహసం చేయలేని టెక్ విప్లవాన్ని ఇవి నిజం చేసి చూపిస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా మంత్రంతో పాటు చౌక ధరల యుద్ధానికి తెరలేపి దిగ్గజ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. మైక్రోమాక్స్, కార్బన్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ వంటి దేశీయ సంస్థలదే అంతా హవా. అందుబాటు ధరల్లోనే ఆధునిక సౌకర్యాలు అందిస్తూ ఇవి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఫలితంగానే ఒకప్పుడు ఆ సంస్థల ఫోన్ల పెదవి విరిచిన అదే మార్కెట్లలో అవే మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫలితంగానే ప్రస్తుత మార్కెట్లో కీలక శక్తులుగా ఎదుగుతున్న మైక్రోమాక్స్, కార్బన్, ఇంటెక్స్, లావా, మ్యాక్స్ 2013 నాటికే 35% వాటాను ఆక్రమించాయి. ఈ ఏడాది చివరకు అది దాదాపు 50%తో 45,000 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. సన్నిహితుల సూచనలతో కాస్త అనుమానంగానే దేశీయ ఫోన్ల అవుట్లెట్లలో అడుగు పెడుతున్న వినియోగదారులు ఫోన్ కొని వాడడం మొదలుపెట్టాక ఫిదా అయిపోతున్నారు. టాబ్లెట్ల విషయంలోనూ అంతే. నమ్మశక్యం కాని కాన్ఫిగరేషన్స్, అతి తక్కువ ధరలతో నాణ్యతలోనూ రాజీలేని పనితీరు మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఉదాహరణకు మైక్రోమాక్స్ సంస్థ తీసుకుని వచ్చిన కాన్వాస్ 2 తీసుకుంటే ఈ ఒక్క జనవరి నెలలోనే 174,000 ఫోన్లను హాట్ కేకుల్లా వినియోగదారులు ఎగరేసుకుని పోయారు. కొన్ని చోట్ల ఎంఆర్పీ కంటే కొంచెం ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడానికి కూడా వెనుకాడట్లేదు. కారణం శాంసంగ్ సంస్థ 29,500కు విక్రయిస్తున్న గెలాక్సీ S3 కంటే మరిన్ని ఫీచర్లతో కేవలం 11,000కు ఈ అందుబాటులోకి రావడం. ఒక్క మైక్రోమాక్స్ అనే కాదు, సెల్కాన్, కార్బన్, లావా, స్పైస్, ఇంటెక్స్ అన్నింటిదే అదే దారి. ఫలితంగానే ఇప్పుడు శాంసంగ్, నోకియా వంటి అనేక ప్రపంచ స్థాయి సంస్థలకు అవి సవాల్ విసురుతున్నాయి. $5,000 నుంచి $6,000కే 3G 4.2 జిల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్, గిగాహెర్జ్ ప్రాసెస్, 5MP కెమెరా, ఫ్రంట్ క్యామ్, వీడియో కాలింగ్, భారీ మెమరీతో అందుబాటులోకి వస్తున్న సరికొత్త ఫోన్లు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలకు వేలు పెట్టడం ఎందుకు దండగా, దేశీయ కంపెనీలుండగా అనేలా అందరినీ తమ వైపు తిప్పుకుంటున్నాయి. ఈ ఆదరణే ఈ మధ్య ఓ భారీ ఒప్పందానికి కారణమైంది. అదే మన దేశీయ సెల్ ఫోన్ తయారీ కంపెనీలతో ప్రముఖ అంతర్జాల సంస్థ గూగుల్ భాగస్వామ్యం. స్మార్ట్ ఫోన్ల రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన గూగుల్ వారి ఆండ్రాయిడ్ ప్రయోగాత్మకంగా ఈ డీల్ ని పూర్తి చేయనుంది. అందుకోసం మన దేశ చౌక స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు మైక్రోమాక్స్, కార్బన్, స్పైస్లతో జట్టు కట్టింది. ఇదంతా సవ్యంగా సాగిపోతే ఈ ఏడాది చివరికే గూగుల్ తో కలిసిన ఈ సంస్థల ద్వారా కేవలం $6,000కే అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు మన విపణిలో హల్చల్ చేస్తాయి. ప్రపంచ మార్కెట్లో ప్రవేశానికి ముందు భారత్ సహా కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే విడుదల చేయాలనుకుంటున్న ఈ స్మార్ట్ ఫోన్లలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు సమాచారం. 5 అంగుళాలు తగ్గకుండా తాకే తెర, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సహా అన్ని హంగులతో ఇవి రానున్నాయట. గతంలో కంప్యూటర్ విడిభాగాలు, ఉప ఉత్పత్తుల విక్రయానికి ప్రసిద్ధి చెందిన ఇంటెక్స్ సంస్థ ఇదే బాటలో పయనిస్తోంది. మొదట్లో అప్పటికే ఉన్న కంప్యూటర్ పంపిణీ నెట్వర్క్ ని ఫోన్లకు వినియోగించిన తర్వాత బాణీ మార్చింది. ఫోన్ల అమ్మకానికే ప్రత్యేక అవుట్లెట్లు స్థాపించి దూసుకునిపోతోంది. నెలకు 5 లక్షల ఫోన్లు విక్రయిస్తోంది. మైక్రోమాక్స్ గూగుల్ ఒప్పందానికి కొద్ది రోజుల ముందే ఇంటెక్స్, స్పైస్ సంస్థలతో ఫైర్ ఫాక్స్ చేసుకున్న ఒప్పందమే
ఇంటెక్స్ ఎదుగుదలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ భాగస్వామ్యం ద్వారా 1500కే చౌక స్మార్ట్ ఫోన్ తేవాలని వారి ప్రయత్నం. ఇది సఫలమైతే సంచలనమే అవుతుంది. నోకియా, శాంసంగ్ వంటి దిగ్గజాలన్నీ గణనీయంగా ప్రభావితం అవుతాయి. ఇక్కడ మరో విషయము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అదే అంతర్జాతీయ దిగ్గజ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థలన్నిటికీ భారత్ ఆకర్షణీయమైన విపణిగా మారిన వైనం. మన దేశ ఫోన్ తయారీ సంస్థలు జోరు మీద ఉండడం, ఇక్కడ విస్తృత వ్యాపార అవకాశాలు కూడా కనిపిస్తూ ఉండడం వారందరినీ ఇటువైపు అడుగులు వేయిస్తోంది. దేశీయ సంస్థల పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ల మార్కెట్ను కళకళ్లాడిస్తున్న చౌక ధరల యుద్ధం ఈ మధ్యనే మరో కొత్త మలుపు తిరిగింది. ఆన్లైన్ షాపింగ్ సైట్లతో జత కలిసి మరింతగా జనంలోకి చొచ్చుకుని పోవడానికి వారికి అవకాశం కల్పిస్తోంది. కొత్త శ్రేణుల్ని నేరుగా ఆన్లైన్ అంగళ్ల ద్వారానే అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో కేవలం ఫ్లిప్కార్ట్ కోసమే కార్బన్ సంస్థ విడుదల చేసిన 4 రకాల స్మార్ట్ ఫోన్లు ఆ కోవలోనివే. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు 2699 నుంచే మొదలై అందరినీ ఆశ్చర్యంలో పడేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రపంచంలోని స్మార్ట్ ఫోన్లలో ఇవే అత్యంత చౌకైనవి. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీ బీన్ వర్షన్, డ్యూయల్ సిమ్, 3.5 అంగుళాల తెర, 1.2 GHz డ్యూయల్ కోర్ ప్రాసెస్, 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, VGA ఫ్రంట్ కెమెరా వంటి సదుపాయాలు ఈ ఫోన్ల ప్రత్యేకతలు. దేశీయ మొబైల్ సంస్థల్లో దూకుడు మీదున్న మరో కంపెనీ లావా. ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న లావా ఆదాయాలు ఏటికేటా రెట్టింపవుతున్నాయి. అమెరికా దిగ్గజ సంస్థ ఇంటెల్ మొబైల్ చిప్లను తీసుకొచ్చినప్పుడు ప్రపంచం మొత్తం మీద వారు ఎంచుకున్న 5 సంస్థల్లో లావా ఒకటి. అలా ఇంటెల్, లావా కలిసి తీసుకువచ్చిన సరికొత్త శ్రేణి ఫోన్లు 10,000 నుంచి 30,000 మధ్య శ్రేణిలో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. ఆ జోరు అలానే కొనసాగించడం కోసం పరిశోధన, అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలపైనే వెచ్చించింది లావా. కార్బన్ సంస్థ కూడా బెంగళూరు, చెన్నైలో 200 కోట్ల రూపాయలతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీరంతా కలిసి ఇలా అంతర్జాతీయ చిప్ తయారీ సంస్థ క్వాల్కమ్, మీడియాటెక్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని సాంకేతికంగా ఎప్పటికప్పుడు ముందుండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చెప్పుకోవడానికి, చూడడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్న దేశీయ సంస్థల ఈ పెరుగుదల వెనుక ఆసక్తికరమైన కథే నడిచింది. కారణం, మన దేశంలో సెల్ ఫోన్ అంటే నోకియా, శాంసంగ్ తప్ప మరో మాట వినిపించని రోజుల్లో 2006 నుంచి ఇవి తమ ప్రస్థానం ప్రారంభించాయి. 2010 నాటికి 160 సంస్థల సమూహంగా ఓ గౌరవప్రదమైన స్థానం అందుకున్నాయి. చైనా నుంచి చౌక ధరకే విడిభాగాలు దిగుమతి చేసుకుని తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చిన చౌక ఫోన్లు మార్కెట్లో నిలదొక్కుకోవటానికి వాటికి అవకాశం కల్పించాయి. కానీ అదే సమయంలో శాంసంగ్, నోకియాలు దిగివచ్చి తక్కువ ధరకే ఫీచర్ల ఫోన్లను వరదలా విడుదల చేయడం వీటి ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. దిగ్గజాలిచ్చిన సవాల్ని అంతే ధీటుగా స్వీకరించిన దేశీయ సంస్థలు స్మార్ట్ మంత్రం జపించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2010 నుంచి 4 ఏళ్లు తిరిగి చూసుకునేసరికి మళ్లీ అవి మార్కెట్ రారాజు స్థాయికి చేరాయి. గతంలో కంటే బలంగా, వినూత్నంగా ఎగిసిన దేశీయ మొబైల్ సంస్థల దూకుడిని తట్టుకోవడానికి ఇప్పుడు బహుళ జాతీయ సెల్ కంపెనీలన్నీ నానా సిగపట్లు పడుతున్నాయి. ఇదే సమయంలో దేశీయ సంస్థలు తమ జోరుని తగ్గించకపోగా భవిష్యత్తుకి డోకా లేకుండా చూసుకునేందుకు ముందు చూపుతో ప్రణాళికలు రచిస్తున్నాయి. దీనిలో భాగంగా అవి అధునాతన 4G LTE ఫోన్ల తయారీ వైపు అడుగులు వేస్తున్నాయి. వాటితో శాంసంగ్, యాపిల్ సంస్థలకు మున్ముందు ధీటైన పోటీనిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యాపార వర్గాల అభిప్రాయం ప్రకారం చూసిన స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఇటీవల దేశీయ సంస్థలు తమదైన ముద్ర వేస్తున్నాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 85% అమ్మకాలు పెరిగిన 2013లో మొత్తం ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ ఏడాది పొడవునా దేశీయ బ్రాండ్లు సత్తా చాటాయి. ఎక్కువ స్టోరేజీ సామర్థ్యం, పెద్ద తెర, HD సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్ను ఊపేశాయి. 2013లో మొత్తం 68 బ్రాండ్ల నుంచి 957 మోడళ్లు విపణిలోకి వస్తే వాటిల్లో దేశీయ సంస్థలే 48 ఉన్నాయి. ముఖ్యంగా ఇంటెక్స్, కార్బన్, లావా వంటి సంస్థలు తమ కొత్త మోడళ్లలో మార్కెట్ను నింపేశాయి. అదే మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.